కొత్తగూడెం జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఓట్ల స్లిప్పులు పంపిణీ పూర్తయిందని, ఎన్నికల్లో మద్యం, డబ్బు రవాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేస్తున్నామంటున్న కలెక్టర్ ప్రియాంకతో మా ప్రతినిధి కాసిం ఫేస్ టు ఫేస్. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో సజావుగా జరగాలని చెప్పి ఎన్నికల కమిషన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నది. అలాంటి జాగ్రత్తల్లోనే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ప్రియాంక అలా మనతో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్ని ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, వీటి మీద ఎంతమంది ఉపయోగిస్తున్నారు, ఎన్నికలు సజావు జరుగుతా ఎంతమంది సిబ్బందిని తీసుకుంటున్నారు, ఆ వివరాలు ఇప్పుడు మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో మీరు ఇప్పుడు ఖమ్మం జిల్లాకు వచ్చేసి అశ్రాపేట, కొత్తగూడెం నియోజకవర్గం ఉంది. మహిబాద్ నియోజకవర్గం వచ్చేసి భద్రాచలం, పిన్నపాక, ఇల్లందు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాలు వీటికి వేరువేరుగా ఏమైనా చూస్తున్నారా, అన్ని సపరేట్గా ఏమైనా చేస్తున్నారా మేడం? సో ఇక్కడ మీరు చూసుకుంటే ఐఎమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండి. సో మన డిస్ట్రిక్ట్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి, బట్ 2 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. సో ఏదున్నా కూడా యాజ్ అ డిస్ట్రిక్ట్గా ఒక హోల్గా చూస్తాము. ప్లస్ అయితే క్యాండిడేట్ సంబంధించింది, పర్మిషన్కి సంబంధించింది 2 వివిధ పీసీలుగా చూస్తాము. మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా మనకి 1105 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దీంట్లో అన్నీ కూడా ఇక్కడ చూసుకోవాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ కానీ, ఇంకా అరేంజ్మెంట్స్ అది పోలింగ్ స్టేషన్ కూడా అన్నీ కూడా యాజ్ డిఓ మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ ద్వారానే చూస్తాము. సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఈ ఫెసిలిటీస్ అనేది ఇప్పుడు మేము రెడీగా చేసి ఉన్నాము. పోల్ డే అరేంజ్మెంట్స్ని చూసుకుంటే కూడా ఫార్ ది పోల్ డే ఏదైతే మన షేడ్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా మేము ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఉన్నాము. ఈ ఎలక్షన్లలో మద్యాన్ని అలాగే డబ్బుని ఎలా నియంత్రించారు, ఎంతవరకు పట్టుకున్నారు? సో ఇప్పటివరకు చూసుకుంటే మనకి 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉన్నాయి అండ్ 15 ఎస్ఎస్టీస్ ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా 15 ఎఫ్ఎస్టీస్ కూడా ఉన్నాయి. ఇంకా 3 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ అండ్ డిఫరెంట్ ఎంసీసీ టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు మనము 39,000 లీటర్స్ ఆఫ్ లిక్కర్ పట్టుకున్నాము అండ్ అబౌట్ 1.35 crores ఆఫ్ క్యాష్ పట్టుకున్నాము. మన చెక్ పోస్ట్లో కానీ, మన ఎస్ఎస్టీస్ కానీ, ఎఫ్ఎస్టీస్ కలిపి అదంతా. మావోయిస్టు మన ప్రాంతం కాబట్టి ఈ మావోయిస్టుల మీద చర్యలు ఎలాంటి చర్యలు, సమస్యాత్మక ప్రాంతం కాబట్టి దీని మీద ఎలా చర్యలు తీసుకుంటారు? సో ఎల్డబ్ల్యూ ఏరియాస్ కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా మేము ఆల్రెడీ గుర్తు చేసి పెట్టాము. మేము ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాము అసెంబ్లీ ఎలక్షన్లో కానీ ఇప్పుడు కూడా. సో దాని మీద స్పెసిఫిక్ ఫోకస్ అనేది ఉంటుంది ఇన్ వ్యూ ఆఫ్ ఎలక్షన్, ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు ది ఏదైతే పోలింగ్ ప్రొసీజర్ అనేది ఏది ఎఫెక్ట్ కాకుండా మనం దీంట్లో ఇన్సైడ్ నుంచి వెబ్కాస్టింగ్ పెట్టి ఉన్నాము. తర్వాత బయట కూడా ఏదైతే పోలింగ్ స్టేషన్ లొకేషన్స్, ప్రతి ఒక్క లొకేషన్కి బయట విజిలెన్స్ కోసం కూడా మేము కెమెరాస్ పెట్టి ఉన్నాం. తర్వాత ఇన్సైడ్ ప్రతి లొకేషన్కి ఒక మైక్రో అబ్జర్వర్ అని ఉంటారు. విత్ రిగార్డ్ టు లా అండ్ ఆర్డర్ కూడా మన ఫ్రమ్ ది పోలీస్ సైడ్ కూడా అడిక్వేట్ సిబ్బందిని కూడా ఆల్రెడీ డిప్లాయ్మెంట్ ప్లాన్లో భాగంగా పెట్టి ఉన్నారు. ఈ ముందస్తు ఓటర్లు కొంతమంది వినియోగించుకున్నారు కదా మేడం, వీళ్ళు ఎంత శాతం పోలింగ్ అయింది, ఇంకెంతమంది? సో మనకి చూసుకుంటే వీ హ్యావ్ అబౌట్ 3,000 ఆడ్ పోస్టల్ బ్యాలెట్ మనకి ఈసారి మన జిల్లాలో ఆప్ట్ చేసుకున్నారు. సో దీంట్లో 1,600 వరకు నిన్నటి వరకు పోస్టల్ బ్యాలెట్ అనేది మన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్లో 5 సెంటర్స్ ఉన్నాయి మనకి జిల్లాలో. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ హెడ్ క్వార్టర్లో ఈ 5 సెంటర్స్లో 1,600 వరకు నిన్నటి వరకు చేసుకున్నారు. ఇది 8th వరకు ఉంది కాబట్టి ఇంకా వచ్చి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ అనేది ఉపయోగించుకుంటారు. ఈ ఓటర్లు 100% ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు ది సమ్మర్ మనకి ఎక్కువ హై టెంపరేచర్స్ ఉండడం వల్ల, ప్లస్ మనకి సేమ్ మన దగ్గర టైం రిలాక్సేషన్ మేము ఇవ్వలేదు. సో 7 AM to 4 PM అనేది మన టైం. సో కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ దీస్ కండిషన్స్ మేము ఇంకా ఎక్కువ అరేంజ్మెంట్స్ అంటే స్పెసిఫిక్గా అరేంజ్మెంట్స్ పోలింగ్ స్టేషన్స్ వద్ద చేసి ఉన్నాం. ఎస్పెషల్లీ షేడ్ కానీ ప్రతి పోలింగ్ స్టేషన్ బయట షేడ్ అరేంజ్మెంట్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డ్రింకింగ్ వాటర్ స్పెసిఫిక్గా అడిక్వేట్ డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పెద్దలు, వృద్ధులు ఉన్నారు, ప్లస్ మహిళలు, చిన్నపిల్లలు ఉన్న ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళ కోసం ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్ వరకు కూడా ప్రతి గ్రామ పంచాయతీ అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్కి కలిపి ఒక ఆటో అనేది పెట్టాము.
వాళ్ళు ముందు రోజే వాళ్ళు వాళ్ళ టైం ఈ ఆటోకి మీరు ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఆ టైంకి వచ్చి వాళ్ళని పికప్ చేసుకుని పోలింగ్ బూత్ కూడా తీసుకుని వస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అలా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్